ఐపీఎల్లో సరికొత్త చరిత్ర క్రియేట్ అయింది. రాజస్థాన్ రాయల్స్కు ఆడుతున్న కేవలం 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ లీగ్ చరిత్రలోనే ఎవ్వరికీ సాధ్యం కాని ఓ అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు. మంగళవారం జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే ఒకే ఐపీఎల్ సీజన్లో ఏకంగా 50కి పైగా సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి భారతీయ క్రికెటర్గా వైభవ్ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఏ భారతీయ దిగ్గజ బ్యాటర్కు కూడా ఒకే సీజన్లో 50 సిక్స్లు కొట్టడం సాధ్యం కాలేదు. లక్నోపై జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 38 బంతుల్లోనే 7 ఫోర్లు 10 సిక్సర్లతో విరుచుకుపడి 93 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్తో కలిపి ఈ సీజన్లో వైభవ్ మొత్తం 13 మ్యాచ్ల్లో ఏకంగా 53 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఒకే సీజన్లో 50 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన మూడో బ్యాటర్గా వైభవ్ నిలిచాడు. ఇంతకుముందు వెస్టిండీస్ పవర్ హిట్టర్లు క్రిస్ గేల్ 2012, 2013లో, ఆండ్రూ రసెల్ 2019లో ఈ ఘనత సాధించారు. ఇప్పుడు 15 ఏళ్ల భారతీయ కుర్రాడు వీరి సరసన చేరడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఐపీఎల్ ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇప్పటికీ వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 2012 సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడుతూ ఏకంగా 59 సిక్సర్లు బాదాడు.